ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. నగరం మొత్తం రెడ్ అలర్ట్లో ఉంది. ఇంతకీ ఏం జరుగుతోందక్కడ? పొగమంచు దెబ్బకి ప్రయాణాలు మొత్తం ఆగిపోయాయి. ఒక్క ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే 128 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందంటే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించేసింది. అంటే కంటికి ఏమీ కనిపించదన్నమాట. రోడ్లమీద ప్రయాణం చాలా ప్రమాదకరం. దీని ఎఫెక్టు ఎక్కువగా ట్రావెల్ పైనే పడింది. జీరో విజిబిలిటీతో విమానాలు ఎగరలేని పరిస్థితి. ఈ అంతరాయం మామూలుగా లేదు. 128 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే మరో 8 ఫ్లైట్స్ను దారి మళ్లించారు. ఇలాంటి టైంలో కూడా ఫ్లైట్స్ నడపడానికి CAT3 అనే స్పెషల్ సిస్టమ్ వాడుతున్నారు. దీనిపై ఎయిర్పోర్ట్ అధికారులు ఒక అడ్వైజరీ ఇచ్చారు. అదేంటంటే, పాసెంజర్స్కి ముఖ్య సూచన: లేటెస్ట్ ఫ్లైట్ అప్డేట్స్ కోసం నేరుగా ఎయిర్లైన్స్ని కాంటాక్ట్ అవ్వాలి. సరే, రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతోందో ఫోర్కాస్ట్ ఏం చెప్తోందో చూద్దాం. రాబోయే కొన్ని రోజులు కూడా పొగమంచు, తేమ ఇలాగే ఎక్కువగా ఉంటాయట. వారం మధ్యలో చిన్న వర్షం పడొచ్చు. చలి తగ్గినా పొగమంచు మాత్రం తగ్గకపోవచ్చు. ఈ పొగమంచు ఎఫెక్టే కేవలం ప్రయాణాల మీదే కాదు, ఆరోగ్యం మీద కూడా పడుతోంది. గాలి నాణ్యత పూర్ కేటగిరీలోనే ఉంటుంది. ఇది హెల్త్కి అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా పెద్దవాళ్లు, ఆస్థమాలాంటి సమస్యలు ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంతో ఒక ముఖ్యమైన ప్రశ్నొస్తుంది. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోడానికి మన నగరాలు రెడీగా ఉన్నాయా?